చాలా బాగా పండాయి కదా, చాలా చాలా ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు బాగున్నాయి కూడా ఇవి, చాలా బాగున్నాయి. ఈ రైస్ ఏమై ఉంటదంట ఏమో తెలియదు. ఈయన్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చానా? అక్కడ రైతున్నాడు, అతన్ని అడుగుదామా? రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడా? బాబు ఇటు రండి ఒకసారి. ఆగు, జోగిపేట ఎమ్మెల్యేని కలవాలి సార్. మేడం వస్తున్నాను మేడం. మేడం వీటిని ఏ రైస్ అంటారు బాబు? వీటినే మేడం. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతాను. ఇది లలిత రైస్ మేడం. లలిత రైసా? లలిత రైస్ మేడం. అవి కూడా ఉంటాయా? మీరు షాపులో ఏడుకొని కొంటుంటారు మేడం? బెల్ మీరు మేడం 9 అయ్యి కూడా రండి మేడం, చూపెడతాం. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఎలా రండి మేడం. ఏంటి చదువుకున్నావమ్మా? 10th అండి. బాగానే చదువుకో. మేడం ఇది బెల్లం మేడం, ఇది 9 మేడం. అవేంటి, ఇది బ్రాండ్స్ నేమ్ కదా? ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా. అవును మేడం, ఇయ్యే రైస్ ని ఆ బ్యాగ్ వేసి మీకు అమ్ముతున్నారు మేడం. నా ఓనర్ కూడా ఎక్కడ ఉంది మేడం. ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క? ఏది కావాలంటే అది పండించగలదు. ఇప్పుడు ఈ 3 ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు బాస్మతి కూడా వచ్చేది ఉంది మేడం. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు?